హిందూ సాంప్రదాయాలను పరిరక్షించడం మరియు రాబోయే తరాలకు మన సంస్కృతిని చాటి చెప్పడమే లక్ష్యంగా నంద్యాల పట్టణంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని బయటపేట మరియు అరుంధతి నగర్ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కాషాయ జెండాలను అందజేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త చింతలపల్లె వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉగాది పండుగ రోజున ప్రతి హిందువు తన ఇంటిపై కాషాయ జెండాను ఎగురవేసి మన సంప్రదాయాలను గౌరవించుకోవాలని కోరుతూ ఈ పంపిణీ చేపట్టారు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో హిందూ ధర్మ ప్రచారంలో చింతలపల్లె వాసు చురుగ్గా పాల్గొంటున్నారు. భవానీ మాలదారులకు చేయూతనివ్వడం, భవానీ పూజలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్నారు. ఈ సందర్భంగా చింతలపల్లి వాసు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా ఉండడమే ధర్మ రక్షణ. ఉగాది పండుగ నాడు ప్రతి ఇంటిపై కాషాయ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోళ్ల సుదర్శనం, సాత్విక్ రెడ్డి మరియు స్థానిక భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి జెండాలను అందజేస్తున్నారు. సార్ ముందుకురా చూడు. కట్టుకున్నామా మంచిది. చూడు అందరూ भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, दुर्गा माता की जय, दुर्गा माता की जय, गंगा माता की जय, तुलसी माता की जय, भारत माता की जय, भारत माता की जय. दोसरा पड़े ना ने ఎండా కట్టుకోమ్మా ఇంటికి ఉగాది రోజు. కట్టుకోండి అమ్మా ఇంటికి మంచి చూడు. అంతేనా? అదిగా మరి నీ దోస్తు గిరాకీ పెరుగుతాలేగా. జై శ్రీరామ్, భారత మాతా की జై. మన సాంప్రదాయం ప్రకారము ఈ కార్యక్రమాలన్నీ జరుపుతా ఉన్నాము. భవానీ పూజ, భవానీ దీక్ష, తర్వాత ముగ్గుల పోటీలు. ఇప్పుడు ఈ హిందూ సాంప్రదాయం ప్రకారము ఇంటింటికి భగవద్గీత ఏర్పాటు చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆర్ఎస్ఎస్ సంఘ శాఖ ద్వారా చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మనమందరము ఒకటిగా ఉండాలి. మనమందరము బంధువులము, మనమందరము ఒకటే కుటుంబం అంటే హిందువులమంతా ఒకటే కుటుంబము. మనం అందరము కుటుంబంగా ఉంటానే దేశానికి రక్షగా ఉంటుంది.
అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మాట్లాడతా జై శ్రీరామ్. ఇంత పెద్దలు చెప్పినట్లు మనము ప్రతి గత 5-6 ఏళ్ళ నుంచి కూడా పేదవాళ్ళకు మనం భవానీ బట్టలు దాతలతో ఇప్పించడము, తర్వాత భవానీ పూజ పెట్టడము, తర్వాత ముగ్గుల పోటీలు కూడా వాళ్ళ వీధిలో పెట్టడము, వాళ్ళని ఎక్కడ శ్రమగా పెట్టి రమ్మనకుండా వాళ్ళ ఇంటి ముందర ముగ్గులు వేస్తారు. తర్వాత మన సాంప్రదాయాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత 5-6 ఏళ్ళ నుంచి చేస్తున్నాము దాతల సహకారంతో. మెయిన్గా ఇప్పుడు ఇంటింటికి మనము కాషాయ జెండాలు వేయాలనుకున్నాము. దాతల సహకారంతో ఇంటింటి కాషాయ జెండా, మన ఈ జెండా ఇంటికి కట్టుకుంటే మనకు సర్వ రోగాలు పోతాయి. ఇంటికి కూడా చాలా మంచిది. ఈ కాషాయ ధ్వజం అనేది మన సాక్షాత్తు మనకు శ్రీకృష్ణ పరమాత్మ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం చేస్తున్నాము. మనం హరిజనవాడ, ఈ బయటిపేట, పివి నగరు, ఈ వీధులలో అందరికీ కూడా కాషాయ జెండాలు, తోరణాలు అవన్నీ దాతల సహకారంతో పంచుతున్నాం, తెలుసుకున్నాం. మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.